నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డికి అన్నీ కూడా ఊహించని షాక్లే తగులుతున్నట్లుగా అయితే రాజకీయ పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. ప్రధానంగా ఏదైతే సిద్ధం అంటూ ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారో వాటిలో కూడా ప్రజా వ్యతిరేకత పెళ్ళగక్కుతూ ఉంది. అది స్పష్టంగా అర్థమవుతూ ఉంది అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతుంది. మరి నిజంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి వీస్తున్నటువంటి వ్యతిరేక పవనాలు, వ్యతిరేక గాలి ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి సభలు పెట్టడం, ఇదిగో మొన్న రీసెంట్గా రాప్తాడులో చూస్తే మాకు మిలియన్ క్యాడర్ మీట్ అంటూ 10 లక్షల మందిని సమీకరించాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని ఆ సభను నిర్వహించారు. కానీ ఆ సభ అట్టర్ ఫ్లాప్ అనేటువంటి ఒక చర్చ అయితే చాలా బలంగా వినిపిస్తోంది. ఏం సార్ దీని మీద అసలు? మీకు జగన్మోహన్ రెడ్డి గారు సభలు ఇంకా సక్సెస్ అవ్వండి. జనం స్వచ్ఛందంగా రావటం ఎప్పుడో మానేశారు. ఇప్పుడు వచ్చినా బలవంతంగా వెళ్ళి తీసుకురావడం, వాళ్ళు పారిపోవటం ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఇక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు తోల్తారు. ప్రతి రాజకీయ పార్టీ తోలుతుంది. కానీ ఇది మరీ బతిమాలి భయపెట్టి డబ్బులు ఇచ్చి రకరకాల మార్గాలు. మిగతా పార్టీలకి ట్రాన్స్పోర్ట్ ఇస్తే వచ్చేస్తారు, కొంచెం ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తే వచ్చేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3000 పైన బస్సులు, అవి కాకుండా ఆటోలు, వ్యాన్లు, కార్లు, ఇవన్నీ ప్రైవేట్ వాహనాలు చాలా పెట్టుకున్నారు. బస్సులో 40 మంది పడతారు, 10 మంది కూడా ఉండలేదు ఇక్కడ ఏ బస్సులో. 3000 బస్సుల్లోనూ 10 మంది, యావరేజ్ని 15 మంది వేసుకోండి, ఎంతమంది అవుతారు? 10,000 మంది మ్యాక్సిమం 30,000-35,000 మంది, లేకపోతే 40,000 మంది. ఈ ఆటోలోనూ ఇంకో 10,000. అలాగే ఈ కారులో వచ్చిన వాళ్ళు 50,000 మంది అయితే వస్తారు, ఖచ్చితంగా ఉన్నారు. అలా అనుకున్నట్టుగా 10 లక్షల మంది ఇంపాసిబుల్ అండి, రారు. ఎందుకంటే ఆయన మీద వెగట వచ్చేసింది, వికారం వచ్చేసింది. ఇదివరకు వచ్చేవారు. అయితే ఒకలా చేస్తే మాత్రం వస్తారు, ఒకలా చెప్తే వస్తారు. మరి వాళ్ళు చెప్పే అవకాశం ఉండదు బహుశా. ఆయన ఏం చెప్పాలంటే, నేను ఎన్నికలు మానేస్తున్నాను, నా రాజకీయ పార్టీని మూసేస్తున్నాను, మీ దోలు తీర్చేసాను కాబట్టి ఎన్నాళ్ళు మీ ముఖం ఒకసారి చూడాలనుకుంటున్నాను, నా ముఖం కూడా మీకు చూపిస్తాను, రెండంటే వస్తారు. ఇంకా ఆఖరి కదా ఒకసారి వదిలేచ్చి వేసుకుందాం, దండం పెట్టేసని వస్తారు. ఈ బెడద వదులుతుందో అనుకున్నప్పుడు ఉపశమనం కోసం వస్తారు. అలాగైతే వస్తారు, 1,000,000 మంది వస్తారు. అంటే అంతమందికి వికారం వచ్చేసి ఉన్నాడు ఈయన. కాబట్టి ఆ ప్రయత్నం చేస్తే జనాన్ని గ్యాదర్ చేయాలంటే అలా ట్రిక్. ఇప్పుడు చూడండి, సినిమాల్లో పలానా హీరోయిన్ తీసుకొస్తున్నాం ఓపెనింగ్ అంటే బుడమంది మంది వస్తారు కదా. అలాగే నేను మానేస్తున్నాను, రాజకీయాలు అయ్యి ఎలక్షన్ మానేస్తున్నాను అని అబద్ధం, అన్ని అబద్ధాలు కదా చెప్పి, ఈ అబద్ధం ఆడే జనం వచ్చేసిన తర్వాత అబ్బాయి లేదు నేను ఉంటానని చెప్పాలి. వాళ్ళు చేసి పని అదే కదా. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి ఏమోనండి మాకు తెలియక అనేసాం అంటున్నాడు. అవునా కదా. ఇప్పుడు వాళ్ళకి అబద్ధాలు ఆడడం మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్న అందరికి అలవాటైపోయింది. ఏం మాట్లాడినా అంతేరా ఇలా మాట్లాడతాడో అని అబద్ధాలు అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా నెగిటివ్గానే కనపడద్దు ప్రజలకి, ఎందుకంటే అతని మీద మోజు తీరిపోయింది. ఇప్పుడు రాజశేఖర నీపై మోజు తీరలేదురా అని వాళ్ళ నాన్న మీద అనుకునేవారు. కానీ ఈయన దెబ్బకి ఆయన మీద కూడా మోజిపోయింది అందరికీ. ఇప్పుడు ఆయన మీద ఉన్న ప్రేమ కూడా కరిగిపోయింది. ఓరు బాబు వీళ్ళు వద్దురా బాబు మనకు అనుకుంటాం. అది ఆయన చేసిన మేలు. ఇక రాజకీయం అంటారా, ఎలక్షన్లు ఖచ్చితంగా ఎదుర్కోవాలి కాబట్టి మేకపోతే గాంభీర్యం నటిస్తారు. మేమే గెలవబోతున్నాం, ఇంకా దౌర్జన్యాలు ఇంకా పెంచుతారు. ఎందుకంటే ఆఖరి పోరాటం అండి, ఆఖరి పోరాటం. వాళ్ళు చాలా దౌర్జన్యం దుర్మార్గం చేస్తాడు. ఇక వేరే దారిలో ఇప్పుడు అతను మంచిగా మారిన, నేను మారానంటే నమ్మరే అన్నట్టు ఉంటుంది పాటలాగా. అతను మారినా నమ్మడం ఎవడున్నాయి, ఇక అతను మంచి చేసినా నమ్మడం ఇంకెవడున్నాయి. ఏ వేడుకోలు చెప్పినా ఇదిగో నేను మారిపోయాను, మళ్ళీ మీకు అమరావతి బాగా కట్టిస్తాను, పోలవరం వెంటనే కట్టిస్తాను, ప్రత్యేక హోదా దెబ్బలాడి తెస్తాను, ఇలాంటివి ఏం చెప్పినా నమ్మరా. ఎందుకంటే ఇంకా నమ్మరు కాబట్టి అతను ఇంకెలాగా ఉంటాడు. నేను అలాంటి వాడినే పింకీ అన్నట్టుగా ఇంకా అతను అదే వైఖరితో ముందుకెళ్తాడు, అలాగే తిడతాడు. నేను చూడండి, ఆ సభలో ఒక విలేకరు మీద దాడి జరిగింది. అవును, అసలు జర్నలిస్టుల మీద దాడి చేసి మళ్ళీ దాన్ని కూడా సమర్థించుకుంటూ వైసీపీ నాయకులు మాట్లాడడాన్ని ఎలా చూడాలి? విలేకరులు వాళ్ళ వృత్తి వార్తలు సేకరించడం, దాన్ని ప్రజలకు అందించడం, ఏ మార్గంలో ఉన్నా ఎలాగైనా సరే చేస్తారు. వాళ్ళ వృత్తి అది, వాళ్ళ డ్యూటీ, అవును, వాళ్ళ బాధ్యత. విలేకరులు అనేటువంటి వాళ్ళే కదా ప్రపంచానికి చూపిస్తారు, మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే.
లేకపోతే ఎలా తెలితే మనకి వాడికి ఈ సిద్ధం సభలో జరిగింది శ్రీకాకుళంలో ఉన్నవాడికి ఎలా జరుగుతుంది, రాప్తాడులో అనంతపురంలో అది ఏదో మాధ్యమం ద్వారా చెప్పాల్సిందే కదా. అది వార్తాపత్రికల ద్వారా తెలవాలి, దాన్ని చూసి వాళ్ళు దాని ద్వారా తెలుసుకునే వాళ్ళు ఉంటారు, సోషల్ మీడియా ద్వారా తెలుసుకునే వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలుసుకునే వాళ్ళు ఉంటారు. మరి ఆ ప్రకారం ఆ వార్తలు సేకరించి వాళ్ళ ఛానల్స్కి వాళ్ళ కార్యాలయాలకు పంపిస్తారు, వాళ్ళు ప్రచారం చేస్తారు. ఆ క్రమంలో ఫోటోలు తీస్తున్న ఒక విలేకరిని, ఆంధ్రజ్యోతి విలేకరిని అత్యంత దారుణంగా, దుర్మార్గంగా, హేయంగా, క్రూరంగా దాడి చేయాలి. ఆటవికం అది. దాడి చేయటం తప్పని ఖండించాలి వాళ్ళు కూడా. మా అదుపులో లేదు, కార్యకర్తలు ఆవేశపడ్డారు, మా తప్పేను, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకుంటాం అని చెప్పాల్సింది పోయి మీకాడ భూత మాంత్రికుల్లాగా, నేపాళ మాంత్రికుల్లాగా ఉంటాడు ఒకడు వాళ్ళ దాంట్లో, కొడాలి నాని అని. అది ఏం మాట్లాడుతున్నాడండి? రామోజీరావు గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, లేకపోతే బిఆర్ నాయుడు గారు వస్తే వాళ్ళైతే ఇంకా తుక్కింది కొట్టేస్తారా? అసలు నోటికి అదు అంటే నువ్వేమనుకుంటావు నీ గురించి? నిన్ను వదిలేస్తారా? అసలు ఆ రకమైన మాటలు నీకు ఏ రకంగా వండి తీసుకొస్తాయని. అదే అంటే ఏకంగా ముఖ్యమంత్రి ఇది ఏమైనా అంత బరిదెగించిన మాటలు ఎందుకు వస్తాయి? మరి చాలామంది కమ్మ సామాజిక వర్గం మీద పడి రోధిస్తా ఏడ్చి వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. కొడాలని ఎవడో, వీళ్ళ సామాజిక వర్గం చెందుతారు, ఎవరిని తిడుతున్నారు? వీళ్ళలో ఈ రకమైన భావనలు ఉన్నప్పుడు వీళ్ళలో ఒకరికొకళ్ళు అభిమానాలు ఉంటాయి, కులగజ్జి ఉంటుందని ఎందుకు మాట్లాడతాడు ఎవడన్నా? ఏ రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాడా? ఇది ఏమైనా కొడాలి నానికి ప్రకృతి కూడా శిక్ష విధించాలి. రేపు రాబోయే ప్రభుత్వం ఎలాగో వదిలిపెట్టదు, ప్రకృతి కూడా సహకరించాలి. ఆ పౌడర్ డబ్బా అంటాం, మరి ఎవరినన్నాడో తెలియదు కానీ పౌడర్ డబ్బా అని వీళ్ళందరినీ పేరు పెట్టాడు, ఇంకొకరిని ఎవరన్నా పౌడర్ డబ్బా అన్నాడు. మరి పౌడర్ డబ్బా ఎవరో తెలియదు నాకు. కొట్టరా అంటాడు ఏంటి? కొట్టకుండా చూడాలి. అది కార్యకర్తలు వాళ్ళు ఇష్టమైనట్టు రెచ్చిపోతుంటే పశువుల్లాగా, సైకోల్లాగానే వాళ్ళు తప్పురా బాబు, మీ కోపం ఉన్నా కానీ అలా చేయకూడదు, మన చెడ్డ పేరు వస్తుంది, మన పార్టీకి చెడ్డ పేరు, అలా ఇప్పుడు మటాష్ అయిపోయి ఉన్నాం, రేపు ఇంకా దోలు తీరిపోద్ది అని చెప్పాలి. అలాగే ఆ జర్నలిస్టులు, ఆ పాత్రికేయ సంఘాలు కూడా గట్టిగా స్పందించాలి. ఏ టీడీపీ వాడన్నా మాట్లాడితే రెచ్చిపోయి మాట్లాడటం కాదు. వాళ్ళు రేపు పొద్దున్న ఇవాళ అతనికి ఎదురైన పరిస్థితి రేపు మీకు ఎదురవుతే ఎవరు వస్తారు వెనకాల? తప్పు కదా అది. ఎవడన్నా తప్పుగా ఇప్పుడు కొన్ని టీవీ ఛానల్స్లో కొంతమంది బరి తెగించి మాట్లాడుతున్నారు, వాళ్ళకి రేపు తప్పదు కోటింగ్. అప్పుడు మీరు సమర్థించడానికి ఉండాలి కదా. అయ్యాల తప్పు చేస్తున్నారని మీరు అనాలంటే ఇవాళ ఖండించాలి, లేదంటే వాళ్ళకి ఎలాగా పడతారు ఆ కోటింగ్. ఒక పక్కన పార్టీ పని అయిపోయిందని స్పష్టంగా తెలుస్తుంది, భారీ ఎత్తున 10 లక్షల మందిని సేకరిస్తామంటే 50,000 మంది కూడా రాలేదంటే మీ పరిస్థితి ఏంటి? ఆ పైత్యం ప్రకోపించి పట్టపగలు సెల్ ఫోన్లు వెలిగించమంటున్నాడు అతను. ఏం చెప్పాలో తెలియట్లేదు. చొక్కా మడతెట్టండి అంటున్నాడు, అదే స్లీవ్స్ మడతెట్టన్నాడు. చొక్కా మడతెట్టమంటాం కూడా ఒక రిథమ్. స్లీవ్స్ మడతెట్టండి అంటున్నాడు, అది కూడా సరిగ్గా చెప్పడం రావట్లేదు. ఆ కుర్చీ మడతెడతానని వీళ్ళు అంటున్నారు. దీనికి ఏమంటున్నాడంటే ఒక మేధావి కుర్చీలు మడతెడితే ముళ్ళకేరటం అని చెప్పి ఎంతసేపు టీడీపీ మీద ఎడుతాడు. అందుకని అతను ఎవడో పట్టించుకోవట్లేదు, మళ్ళీ ఎవడో పట్టించుకోవట్లేదు అని ఎడుతాడు. అదో రకం. ఇది ఇలాంటి వైవిధ్యభరితమైన విచిత్ర విన్యాసాలు చేసే ఈ మనుషుల మధ్య రేపొద్దున నా రాష్ట్రం పరిస్థితి ఏంటో ఏం అర్థం అవట్లేదు. ఇతను బెడదైతే వదులుతుంది, రేపు నుంచి వీళ్ళ పరిపాలన వీళ్ళు సక్రమంగా చేసుకునేకుండా ఈ మేధావుల సంఘం ఈ కిళమెక్కిన తెప్పెళాలో మూతలు లేని మరచెంబులని రెడీగా ఉంటాయి. ఇప్పుడు ఇంకో వార్త చూసాను ఇవాళ, అది మరి నిజమో ఒకటితో తెలియదు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ జగన్ గూటికి అని. అవును, నిజమేనండి? లేదు, అదే చూసాము. అంటే షర్మిలతోటి పొసక మళ్ళీ ఆయనకి కాంగ్రెస్ పార్టీలో కూడా ఏదో ఆ ప్రాధాన్యత దక్కడం లేదు అని చెప్పి విజయసాయిరెడ్డి మంతనాలు జరిపారు. ఆయన ఒప్పుకున్నాడు, రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు అని. అంటే ఏం సార్, మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తున్నారు అని చూపించుకోవడమా? ఎలా చూడాలి దీన్ని? అంటే బోట్ అది ఉంటుందండి, వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారో పర్లేదు, కంగారు పడకంటారా బాబు, మన వాళ్ళు ఎవరు వెళ్ళిపోయినా అని చెప్పడానికి వదొకటి. అసలు ముందే వాళ్ళే పంపించారేమో అని కూడా డౌట్ వస్తుంది వాళ్ళ బుద్ధులను బట్టి. ఇంకోటి ఏంటంటే ఎలాగ అధికారంలో రావు, మంత్రి పదవి ఏంటి వచ్చి ఇచ్చేది, దానికి ఓ మాట కాదు ఇచ్చేస్తే పోలే అని చెప్పేసి ఆ మాట ఉండొచ్చు.
లేదా ఇతను కూడా అక్కడ ఇవ్వలేకపోయి ఉండొచ్చు. ఉమ్. ఇప్పుడు షర్మిల గారు పార్టీలో చేర్చుకున్నారు కానీ పూర్తిగా నమ్మలేదేమో. ఇతని శాస్త్రాలను బట్టి, ఇతని క్యారెక్టర్ని బట్టి, ఇతని గతాన్ని బట్టి నమ్మి ఉండకపోవచ్చు. అవును. పార్టీలో అయితే చేర్చుకున్నారు కానీ కొంచెం అలాగే గ్యాప్ మెయింటైన్ చేస్తుందేమో ఆవిడ. చేత కొన్ని రహస్యాలు విషయాలు ఏం చెప్పట్లేదేమో. ఇవన్నీ చూసిన తర్వాత అనయ్య వర్కౌట్ అవ్వట్లేదు, మనం వెళ్ళి పని ఏం లేదు, నేను మళ్ళీ వచ్చేస్తాను అనుకని ఉంటాడు. ఉమ్. అది కూడా లోకేష్ గారిని ఎదుర్కోగలిగిన వాడు లేడనేటువంటిది ఒక అర్థమవుతుంది అక్కడ. ఇతనైతే ఇంకా దారుణంగా పోతాడో కానీ మరి ఎందుకో మరి తీసుకునే అతనికి ఇస్తారో నిజమైతే. ఉమ్. పార్టీకి సంబంధం లేకుండా పార్టీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి లోకేష్ గారి చేతిలో ఓడిపోతే నేను చాలా సంతోషిస్తాను. లోకేష్ గారు పంజాకి వేరే వాళ్ళు బలి అవటం కంటే లోకేష్ గారి చేతిలో ఇతను అత్యంత ఘోరమైన ఓటమి పాలైతే మొట్టమొదటిగా సంతోషించేది నేను. ఎందుకంటే అతని శాస్త్రం, అతని దుర్మార్గం, రాజధాని మీద పడి ఏడ్చిన ఏడుపు, వాళ్ళ మీద వేసిన కేసులు, కల్పించిన అడ్డంకులు, ఆటంకాలు, అమరావతిని ముంచాలని ఇతను చేసిన ప్రయత్నం. భూమికి జాండే ఉంటాడు కానీ ఇతను చాలా పనులు చేశాడు. అటువంటి వాడికి శిక్ష లోకేష్ గారి చేతిలో ఘోర పరాజయం ఎదురవుతేనే న్యాయం జరిగినట్టు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ పూర్తిగా వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. ఈ రోజున రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికైనా దిగజారుతాడు అని ప్రజలకు కూడా అర్థమైపోయింది కాబట్టి ఆయన సభలకు కూడా ఎక్కడ హాజరు కావట్లేదు. ఈ క్రమంలోనే రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది ప్రస్తుతం సిద్ధం సభల ద్వారానే అర్థమవుతోంది అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.